బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కలియుగములో పురాణము వినడము కంటే మనిషికి వేరే ధర్మం లేదు. అది కూడా పెద్దలు పండితులు ప్రామాణికులు చెబుతున్నప్పుడు వినాలి. వాళ్ళు ఎవడు పడితే వాడు చెబితే అది ప్రయోజనం అవ్వదు. ప్రామాణిక శ్లోకములతో అంటే ఉన్నదున్నట్టుగా చెబుతున్నప్పుడు శ్రద్ధగా వింటే ఈ జన్మలో తరించి తీరుతాడు వాడు. అందుకని వ్యాసుడు సులభోపాయం ఇచ్చాడు. మొత్తం మీద మనిషి తనను తాను పొగుడుకోవడం కానీ, స్తబ్దుడై ఉండడం కానీ, డబ్బుందనే అహంకారంతో ఉండడం కానీ ఇలాంటి పనులు చేస్తే అటువంటి వాడు దుర్మరణం పాలవుతాడు. ఆసురం భావమాపన్న దైవీ సంపద్వివర్జిత, రాక్షస భావన కలిగి ఉంటే, క్రూరుడై ఉంటే వాడు నరకానికి పోతాడు. అసలు పూర్వం ఆదివారమో శనివారమో మాత్రమే టపా మేకలు కోళ్ళు లేచిపోయాయి. ఇప్పుడు అది ఇది లేదు. ఇదివరకు మా పీఠం పక్కన ఉన్నటువంటి పందుల వాళ్ళు కేవలం శనివారమే పందులు పట్టుకునేవారు. ఇప్పుడు 365 రోజులు టపా తాడట్టుకొస్తాడు. చక్కగా మా పక్కనే వరాహ అవతారాలు ఢామ్ అని పట్టేస్తాడు. అది బాబోయ్ గుర్రు అని అరిచి గీ పెడుతూ ఉంటే మూతి కట్టేసి బతికుండగానే దాన్ని కాల్చేస్తాడు, దాన్ని గీకేస్తాడు, పట్టకా కొట్టేస్తాడు, అమ్మేస్తాడు. అంటే హింస ఎక్కువైపోయింది. ఇవన్నీ ఆసుర లక్షణాలు, క్రూరత్వం. మన కళ్ళ ముందు ఒక జీవిని అది బాబోయ్ ఇది ఏడుస్తుంటే మన ప్రాణం లాంటిదే కదా, దాని ప్రాణం కూడా మనకి దెబ్బ తగిలితే ఎంత బాధో దానికి అంతే బాధ కదండి పాపం. అంతలాగా గిర్రుమని కోసిపారేయటమేనా? బతికుండగా చేపని బండరాయి మీద గర్ర నరగదీసేయటమేనా? అది ఎంత గిలగల్లాడిపోతుంది. కర్మగాలి తప్పనిసరి పరిస్థితుల్లో తినాల్సి వస్తే ఒక్క దెబ్బకన్నా చంపాలి కనీసం. అంతసేపు దాన్ని పీడించి క్రూరుడై చంపేస్తే ఎలాగా? ఒకసారి గుబ్బలమంగమ్మ గుడి దగ్గరికి వెడితే కొంచెం అది మళ్ళీ పక్కన ఫోన్లో మాట్లాడుతున్నాడు. అది టప్ప కొట్టుకుని యాతన పడిపోతుంటే పోనీ ఒక్క దెబ్బ కొయ్యొచ్చు కదా. నీచమైన కృత్యాలు ఇవన్నీ దయలేని లక్షణాలు. అందుకే వాళ్ళని ఆసురం రాక్షస కృత్యములు చేసే ఇలాంటి హింసాపరులు దుర్మరణం పాలవుతాడు. వీడు ఇక్కడ ఎన్ని పనులు చేశాడో అంతకంత అనుభవిస్తాడు. వాడు అలాగే కొట్టుకుని మూతి పక్కకి వెళ్ళి పెరాలసిస్ వచ్చి మాట్లాడడం లేక నోట్లోంచి లాలాజలం కారుతూ ఉండగా అన్నం పెట్టేవాళ్ళు లేక పెళ్ళాం బిడ్డలు పట్టించుకోకపోతే ఏడ్చేస్తాడనమాట. దైవీ సంపద్వివర్జిత. సాధ్యమైనంత వరకు దైవ కథలు వినాలి, దైవ సంపద పొందాలి. ఈ దేవతలని విసర్జించిన వాళ్ళు, గుళ్ళని తిట్టేవాళ్ళు, గుళ్ళు గోపురాలు కూల్చేవాళ్ళు, ఆలయాలకి సంబంధించిన సొమ్ముని కైంకర్యం చేసేవాళ్ళు, వీళ్ళంతా చివరి రోజుల్లో దుర్మరణం పాలైపోవలసింది. అసలు మాట వరుసకు కూడా దేవతలకు ఇచ్చిన సొమ్ము, విప్రులకు ఇచ్చిన సొమ్ము వెనక్కి తీసుకోకూడదని శాస్త్రం చెబుతున్నది. ఇవాళ నిర్భయంగా ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్లో కొంతమంది చేరిపోయి చూశారు కన్నా వాడేమో దౌర్భాగ్యుడు, కిరస్థానం పుచ్చుకుంటే వాడు బతకచ్చు కాక. కానీ మన ఆలయంలో ఏమో చేరాడు కమిషనర్లుగా. కోట్లు అసలు వాడి ఆస్తులు ఎక్క పెట్టలేకపోతున్నారు. వాడు ఇంత నిర్భయంగా దేవుడి సొమ్ము కొలగొట్టేస్తూ ఉంటే వాడు ఏమవుతాడండి? దరిద్రుడు వాడు యాక్సాడు చేతులు పోయి పెళ్ళాం బిడ్డలు వాడి ముందు కుష్ఠరోగం వంటి రోగాలు పొంది ఏడుస్తుండగా తెస్తారు అలాంటి పాపాత్ములు. మహాపాపం అది. దేవతల మాన్యం జోలికి ఎప్పుడు వెళ్ళకూడదు. సాధ్యమైనంత వరకు సొమ్ముని, ఇతరుల సొమ్మునే అపహరించద్దన్నారు. అందులో దేవబ్రాహ్మణ మాన్యములు లాగాడంటే ఎంత దరిద్రం అది. మహాపాపాల్లో కల్లా మహాపాపాలు అవి. పూర్వం నృగుడు అని పేరు కలిగిన ఒక రాజు ఉండేవాడు. ఆయన ఇలాగే చిన్న పొరపాటు చేసి నానాయాతన పడ్డాడు తెలిసిన. ఒకసారి ద్వారకా నగరంలో శ్రీకృష్ణ పరమాత్మ తన పిల్లలందరినీ పిలిచి బంతి ఆడుకోండి అన్నాడు. కృష్ణుడికి చాలామంది కొడుకులు ఉన్నారు. మొత్తం ఆయనకి 16,108 మంది భార్యలు. ప్రతి భార్యకి 10 మంది కొడుకులట. వేరు నందన దశకంబు, ఒక్కొక్కడికి 10 మంది చొప్పున 16,108 × 10 ఇంతమంది సంతానం. ఆయన భగవంతుడు ఇంత జనాభాను సృష్టించిన వాడికి ఇంతమంది పిల్లల్ని ప్రసాదించడం పెద్ద కష్టమేముంది. ఈ పిల్లల్లో కొంతమంది పిల్లల్ని ఆడుకోండి అని పంపాడు. వాళ్ళల్లో జాంబవతి యొక్క కొడుకు సాంబుడు అనేవాడు ఒకడున్నాడు. ఈ సాంబుడు బలంగా బంతిని దంతట. వాడికి సిక్సర్లు బాదడంలో వాడు అంత గొప్పవాడు అనమాట. వాడు గనక బ్యాటింగ్కి వచ్చాడంటే ఈ రోహిత్ శర్మ కంటే ఎక్కువగా డబుల్ సెంచరీలు తెగ సాధించేవాడు, ట్రిపుల్ సెంచరీలు సాధించేసేవాడు. అసలు ఆ రోజుల్లో నేను గనక ఇక్కడికి రాకుండా క్రికెట్కి వెళ్ళి ఉంటేనా అసలు 500 పరుగులు లాగేసేవాడిని. ఎటొచ్చేటిపోయినా మీకోసమని ఈ పురాణాల కోసం ఉండిపోయారు. కానీ ఈ సాంబుడు ఒక రోజున బంగారు బంతి ఆడుకుంటూ కృష్ణుడి మాట ప్రకారంగా దాన్ని కాలుతో తన్నాడు. కాలుతో బంతిని తనగానే ఎగిరి వచ్చేది నూతిలో పడిపోయింది. ఆ బంగారపు బంతి వచ్చి
టప్మనేసేటువంటి శబ్దంతో ఒక నూతిలో పాడుబడిన నూతిలో పడిపోయింది. వెంటనే వీళ్ళు ఏం చేశారు, పిల్లలంతా అరే అంత బలం కాదండి ఏమిట్రా బంతిని అని ఆ నూతిలో ఉన్న బంతిని తీయడానికి వచ్చారు. ఆ నూతిలో నీళ్లు లేవు, కేవలం ఒక పెద్ద అగాధమైన ఎండిపోయిన నుయ్యి. సాంబుడు నడుముకు తాడు కట్టి, ఒరే నువ్వే తన్ని ఆ బంతిని అందులోకి పడేసావు కదరా, ఆ బంతి తీయరా, ఆ నడుముకి తాడు కట్టి అందులోకి దింపారు. సాంబుడు అందులో దిగాడు. ఈ బంతి మీదకి ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పెద్ద ఊసర వెళ్ళి వచ్చి కూర్చుంది. ఆ నూతిలో లోతైన నుయ్యి, నీళ్లు లేవు, పాడుబడిన నుయ్యి, అందులో ఒక తొండ ముదిరి ఊసర వెళ్ళి అయిందనమాట. తొండ పెద్దదైపోతే అది ఊసర వెళ్ళి అవుతుంది. ఆ ఊసర వెళ్ళి వీడు విసిరిన బంతి మీద కూర్చుంది. ఇప్పుడు బంతి తీయాలంటే ఊసర వెళ్ళి తీయాలి కదా, ఊసర వెళ్ళి ఎంత ఉంటుంది కదా అని చేత్తో తీసేటవాడు, తీద్దామని ప్రయత్నించాడు. అస్సలు కదలట్లేదు ఆ ఊసర వెళ్ళి. వాడికి మతిపోయింది, ఒరే ఈ ఊసర కానీ ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఈ నూతిలో ఉందిరా, ఈ ఊసర వెళ్ళి మన బంతి మీద కూర్చుంది, కదలమంటే కదలడం లేదు, మీరంతా కలిసి పగ్గాలు విడిచిపెట్టండి లోపలికి, ఇంతంత లావు తాడు, ఈ తాళ్ళు దీనికి కట్టి మనం పైకి లాగుదాం అన్నాడు సాంబుడు. వాళ్ళు ఏం చేశారు, ఇంతంత లావు పగ్గములు మోకులు లోపలికి విడిచిపెట్టారు. ఆ తాళ్లతోటి ఊసర వెళ్ళిని బలంగా కట్టి లాగండి పై నుంచి అన్నట్ట. పైన కృష్ణుడి కొడుకులు కొన్ని వందల మంది బలంగా తాళ్లతో లాగడం మొదలెట్టారు ఈ ఊసర వెళ్ళిని. ఎంతమంది ఎంత ప్రయత్నం చేసినా ఊసర వెళ్ళి ఎంత కూడా బెసకలేదట, కదలలేదట. వాళ్ళకి మతిపోయింది, ఇదేంటిది, చెయ్యంత పొడుగున్న ఒక ఊసర వెళ్ళి ఎంతమంది తాళ్లతో కట్టి పైకి లాగుతుంటే కూడా కదలడంలా, ఎంతమంది కలిసి ఒక తొండని కదపలేదు. అందుకని వాళ్ళు కంగారడి ఈ సాంబుడిని నువ్వు పైకి వచ్చే అన్నారు. అందరూ కలిసి అని బలంగా ఎంతో శబ్దం చేసి లాగడానికి ప్రయత్నించి చివరికి లాగలేకపోయారు. ఈ కోలాహలానికి కృష్ణుడు అక్కడికి వచ్చాడు. ఏం జరిగిందన్నాడు ఏమి ఎరగనట్టుగా. అసలు బంతి ఆడుకోమన్న కారణమే అదే. ఆయన భవిష్యత్తు గ్రహించే పిల్లల్ని మీరు బంతి ఆడండి అన్నాడు. వాళ్ళు ఆడే ఆ బంతి అందులో పడింది. అంటే పడ్డానికి అయినా ఆయన ఏమి ఎరగనట్టుగా ఏం జరిగిందిరా నాయన అరుస్తున్నారంటే, మహాత్మా కృష్ణ మేము బంతి నూతిలో పడింది, దాని మీద ఊసర వెళ్ళి వచ్చి కూర్చుంది, ఆ ఊసర వెళ్ళిని ఎంత గింజుకున్నా కదలడం లేదు, ఇంతమందిని ఇంత బలశాలులో బండరాళ్ళు కూడా పక్క కదిల్చేవాళ్ళం, ఆ చిన్న ఊసర వెళ్ళి కదపలేకపోతున్నాం, నువ్వేనా దాన్ని కదిలించు అన్నారు వాళ్ళు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి నూతిలోకి తాను దిగి ఈ ఎడంచెత్తో ఊసర వెళ్ళి పుచ్చుకుని పైకి వచ్చాట. వాళ్ళకి మతిపోయింది, ఎంతమంది కలిసి కదల్చలేని ఆ ఊసర వెళ్ళిని ఆయన ఎడంచెత్తో పట్టుకుని పైకి తీసుకొచ్చి కింద పారేశాడు. కింద పట్టడంతో ఆ ఊసర వెళ్ళి మహారాజుగా మారిపోయింది. 81 అడుగులు పొడుగున్న పురుషుడు ఆయన ఏకంగా. ఈ కృష్ణుడి కాలంలో అందరూ 18 అడుగులు పొడుగుండేవారు, మ్యాక్సిమం పురుషులు 18 అడుగులు. ఇప్పుడు మనకి 6 అడుగులు 7 అడుగులు ఉంటే గొప్ప, కానీ కృష్ణుడి కాలంలో 18 అడుగులు ఉండేవారట. మీకు అనుమానం అక్కర్లా, హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్న కత్తులు చూశారు కాక, ఒక 100 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఆ కత్తులు ఎలా ఉన్నాయి, ఆ రాజులవి. అంత 100 ఏళ్లలో మన శరీరాల్లో మార్పు వచ్చింది. పూర్వం అంత బలంగా ఉండేవారండి. ద్వాపర యుగంలో 18 అడుగులు, త్రేతాయుగంలో దానికి 3 రెట్లు 54 అడుగులు, అదే కృతయుగంలో ఉన్న మానవులైతే 81 అడుగుల నుంచి 108 అడుగులు ఎత్తుండేవారట. క్రమంగా మనుషుల్లో మార్పు వచ్చింది, అందుకే బిల్డింగులు మారిపోయి. పూర్వం గుళ్ళు ఎంత పొడుగున్నాయండి, అంతంత ద్వారాలు ఎందుకు పెట్టారనుకుంటున్నారు? తిరుపతిలో ఆ మహాద్వారం చూశారు కదా, పూర్వం మా చిన్నప్పుడు మహాద్వారం కూడా డైరెక్ట్గా వెళ్ళిపోయేవాడు. ఇప్పుడేమో పిచ్చి రూల్స్ అన్ని పెట్టారు, మహాద్వారం అని దానికి ఒక పేరు పెట్టారు, లోపలికి వెళ్ళకుండా చేసేస్తున్నారు. ఏమిటో ఎవరికి ఏ పుర్రికి ఏ రూలు పెట్టాలనిపిస్తుందో తెలియదు, దానికి ఏమి ఉండదు, వాళ్ళ సొంతం అన్నట్టు. గవర్నమెంట్ ఏం పని ఎప్పుడు ఎలా చేయాలనుకుంటుందో అది వాళ్ళకే తెలియాలి. మాయిదారి గవర్నమెంట్. ఇవాళ వీళ్ళకి ఇక్కడ గవర్నమెంట్, రేపు పొద్దున అసలు గవర్నమెంట్ దగ్గరికి పెడతారులేండి, యమధర్మరాజు గారి దగ్గరికి. అక్కడ సమాధానం చెప్పుకోక దక్కదు. ఇక్కడ మేము బిల్లు తెచ్చాము, శాసనం చేసామన్నా పైవాడు ఒకడు ఉంటాడుగా. ఎందుకు చెప్తున్నానంటే ఆ మహాద్వారం ఒక పెద్ద ఏనుగు మీద లోపలికి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. అంత ద్వారం ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ఆనాడు అంత పొడుగున్నారు వాళ్ళు, మహానుభావులు వాళ్ళు. ఇంతకీ ఈ పొడుగ్గా ఉన్నటువంటి వ్యక్తి ఎర్రగా బంగారపు రంగులో ఉన్నాడు, కిరీటం పెట్టుకున్నాడు, నగలు వేసుకుని ఉన్నాడు. ఆయన కృష్ణుడికి వినయంగా నమస్కరించాడు. కృష్ణుడు అన్నీ ఎరిగినా ఏమీ ఎరగనట్టుగా ఇలా అన్నట్ట, ఓ మహాపురుష,
నువ్వు చూస్తే ఎంత పొడుగ్గా ఎంత బంగారపు రంగులో ఒక మహారాజులా ఉన్నావు. ఇందాకటి దాకా నీచమైన ఓసరవెల్లి జన్మెత్తి ఉన్నావు. ఇంతటి మహాపురుషుడివి ఎందుకు నువ్వు ఓసరవెల్లివయ్యావు అన్నట్టు. నీకు ఈ నీచ జన్మ ఎందుకు వచ్చింది, కారణం ఏమిటి అంటే నా కర్మ అండి అన్నాడు ఆయన. నీ కర్మ ఏమిటో చెప్పన్నాడు కృష్ణుడు. అయ్యా, నేను సామాన్యుడిని కాదు, ఈ భూమండలాన్ని పరిపాలించిన ఒక చక్రవర్తిని. ఏ నిక్ష్వాకుతనూజుడన్ నృగుడు నా నేపారుదున్. నేను ఇక్ష్వాకు మహారాజు గారికి ఒక కొడుకుని. ఇక్ష్వాకు మహారాజు గారికి 10 మంది కొడుకులు ఉన్నారు. ఆ 10 మందిలో ఈయనొకడు. For more videos like this, subscribe Big TV channel.